జనరల్గా పరీక్షలు రాస్తే రిజల్ట్ ఎప్పుడొస్తుంది? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, లేదు అనుకుంటే ఒక 6 నెలలు, లేదు అంటే ఒక సంవత్సరం. అయినా సంవత్సరం పాటు ఎందుకు అవుతుంది రిజల్ట్ రావడానికి అనేది కూడా మీకు ఒక డౌట్ వస్తుంది కదా. కానీ ఇక్కడ ఏకంగా 2 సంవత్సరాలు అవుతుంది పరీక్షలు రాసి విద్యార్థులు రిజల్ట్ కోసం ఎదురు చూసి ఇప్పుడు రోడ్లెక్కి నిరసన చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఎవరు వీళ్ళు? ఇంతకీ 2024 నవంబర్లో పరీక్ష రాస్తే ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదని ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ఆస్పిరెంట్స్ ఆందోళన. 24,000 మంది పరీక్ష రాస్తే ఇప్పటి వరకు రిజల్ట్ ఇవ్వలేదట. రిజల్ట్ ఇస్తే మాకు ఉద్యోగం వస్తుందో లేదో చూసుకుంటాము, ఈ ఉద్యోగం కోసం ఉన్న ఉద్యోగం కూడా వదులుకున్నాం, ఎన్నిసార్లు అడిగినా నెలలో ఇస్తామని చెప్తున్నారు, మార్చి లోపు గనక రిజల్ట్ విడుదల చేయాలి, లేకపోతే పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి అంటున్నారు. అసలు విషయం ఏందన్నా వాళ్ళకి చెప్పాలి కదా. ఏ పరిస్థితులలో మేము పేపర్లను దిద్దలేకపోయినాము, ఏ పరిస్థితులలో రిజల్ట్ని ఇవ్వలేకపోయినాము అనేసి కనీసం రాసిన పరీక్షా పేపర్లను ఉన్నాయా, లేకపోతే అవి ఏ చెత్త కుప్పల్లో కన్నా పోయినాయా, లేకపోతే ఏ మిర్చి బండ్ల దగ్గర మిర్చీలు కట్టడానికి ఏమన్నా పోయినాయా? మరి అన్ని సవ్యంగా ఉన్నప్పుడు నిజంగా వాటిని మూల్యాంకనం చేసుంటే వాటిని ఎందుకు పరీక్ష ఫలితాలు ఇవ్వట్లేదని వాళ్ళు అడుగుతున్నారు. రోడ్డుకెక్కిన పరిస్థితి. అరే మా రిజల్ట్ ఇవ్వండి అనేసి ఈరోజు విద్యార్థులు రోడ్డుకెక్కిన పరిస్థితి కనపడుతుందంటే ఇవాళ ఏం మాట్లాడతాం? మీరే అంటారు కదా, ఏం చెప్తామండి? విద్యాశాఖకు ఎవరున్నారు? అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు? నేనే రాజు నేనే మంత్రి అంటే మరి మీరే రాజు మీరే మంత్రి అయినప్పుడు మరి ఇలాంటి విద్యార్థులకైతే సమాధానం చెప్పాలి కదా. ఈరోజు పరీక్షలు రాసి 2 సంవత్సరాలుగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ విద్యాశాఖ ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది కదా.